నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవిత అరెస్టు పట్ల భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు, రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ నేతలు. అప్రజాస్వామ్యంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. ఎన్ని కుట్రలకు పాల్పడినా ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టీకరణ. రాజీ మార్గంలో కేసులకు సత్వర పరిష్కారం. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అరెస్టును ఖండించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో మానసికంగా దెబ్బతీసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్ర పన్నాయని, తెలంగాణ ప్రజానీకం తమకు అండగా నిలబడుతుందని జోగురామన్న స్పష్టం చేశారు. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. అరెస్టును ఖండిస్తూ భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో శనివారం ఆందోళన నిర్వహించి అరెస్టును తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి కొమరం భీం చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చిన అనంతరం పాత జాతీయ రహదారిపై నేతలు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్దపెట్టున నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా నల్ల కండువాలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. గులాబీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ధర్నాలో నాయకులు విద్యగిరి నారాయణ, రోకండ్ల రమేష్, రంగినేని శ్రీనివాస్, యాసం నరసింహరావు, మెట్టు ప్రహ్లాద్, ధమ్మపాల్, స్వరూపరాణి, బొడగం మమత, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలోనే అరెస్టు చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మానసికంగా అధైర్యపరచాలన్న ఉద్దేశంతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుట్రకు తెరలేపాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజానీకమంతా తమ వైపే ఉన్నారని, అక్రమ అరెస్టులతో కేసీఆర్ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం బలపడుతుందన్నటువంటి ఉద్దేశంతో ప్రజల్లో ప్రజాదరణ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు పెరుగుతుందని చెప్పి నిన్న ఏదైతే ఇన్ని రోజుల నుంచి మరి ఎలా కవిత మేడం పట్లదైతే నిన్న తీసుకున్నటువంటి అరెస్టును అది అప్రజాస్వామికం, అన్యాయం, అధర్మం అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఏదైతే కొమరం భీం చౌరస్తాలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు కుట్రలు చేస్తూ ఎన్నికలు ఈరోజు షెడ్యూల్ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరం నుంచి కేసు పెండింగ్ పెట్టి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఏదైతే 19 తారీఖు నాడు హీరింగ్ కూడా ఉంది. అందుకొరకే ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఈరోజు కావాల్సి ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఏదైతే మానసికంగా మరి అధైర్యపరచాలని చెప్పి
మనస్థైర్యాన్ని కోల్పోవాలని చెప్పి మానసికంగా కేసీఆర్ గారిని కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఇది అప్రజాస్వామికం, ఇది అన్యాయం, ఇది అధర్మం, అక్రమం. అందుకొరకే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆదిలాబాద్లో మా బీఆర్ఎస్ పార్టీ బలగం, మా మహిళా సోదరుమణులు, మా యువకులు, మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏమనుసరిస్తున్నాయంటే అయితే కేంద్రంలో ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఆ దర్యాప్తు సంస్థని జేబులో పెట్టుకున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఆధీనటువంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం జేబుల్లో ఉన్నాయి, కొనుక్కున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దర్యాప్తు సంస్థల్ని కొనుక్కొని జేబులో పెట్టుకున్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీజేపీకి అడ్డసుండంగా పోతుందని చెప్పి రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు ఇంత కుట్ర చేసినాయి. మాకు మా వెంట ప్రజలున్నారు, మా తెలంగాణ ప్రజలు మా వెంట ఉన్నారు. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, నారీమణులు కానీ, మాతృమూర్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మా వెంట ఉన్నారు. మీరు ఇటువంటి భయాలకు, ఇటువంటి భయభ్రాంతులకు, ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, అప్రజాస్వామికంగా ఎన్ని చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునే వెసులుబాటు లోక్ అదాలత్ కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీ మార్గంలో పలు కేసులను పరిష్కరించారు. రాజీ మార్గం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించి కక్షిదారులకు రాజీ పత్రాలను అందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు డాక్టర్ శివరాం ప్రసాద్, ప్రమీలా జైన్, దుర్గారాణి, మంజుల, డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రల నగేష్, డిఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ దేశంలో కొన్ని కోట్ల కేసులు పెండింగ్ దశలోనే ఉన్నాయని అన్నారు. కేసులను త్వరితగతిన రాజీ మార్గంలో పరిష్కరించాలన్న ఉద్దేశంతో 1987లో గుజరాత్లో తొలిసారిగా లోక్ అదాలత్ను నిర్వహించారని తెలిపారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులు అప్పీలు చేసుకునే అవకాశం ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2 రోజుల క్రితం ఆల్ ఇండియా రేడియో నా దగ్గరికి వచ్చి దీని గురించి చెప్పమంటే కూడా చెప్పడం జరిగింది. బహుశా మీరు రేడియోలో విని ఉంటారు. మనకి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 9,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. మన భారతదేశంలో అయితే కొన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉంది. వీటన్నింటినీ కూడా మనం తీర్పుల ద్వారా పరిష్కారం చేయాలంటే ఒక రీసెర్చ్ చేసి ఒక ఆయన చెప్పాడు 250 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. ఏది కొత్త కేసులు రాకుండా ఉంటే మరి కొత్త కేసులు వస్తే ఎప్పుడు పరిష్కారం చేస్తాం మనకు తెలియదు. మనం ఎవరు 250 ఏళ్ళు బతుకుతాం అవడం మ్యాక్సిమం బతికితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతకచ్చు. ఎక్కడో అరుదుగా 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. అంటే మనం అయితే చూసే అవకాశం లేదు. ఏది ఆ కేసు డిస్పోజ్ అయ్యింది. అందువల్ల 1987 సంవత్సరంలో మనకి చట్టం తీసుకురావడం జరిగింది. తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన మలపతి స్వామి శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. లారీ కంటైనర్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించిన ఫలితం లేకపోయింది. అందరితో కలివిడిగా ఉంటూ కలిసిపోయే స్వామి అకాల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన మలాపతి స్వామి శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆయన పొలం నుండి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు హుటాహుటిన రిమ్స్కు తరలించగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉంటూ మంచి గుర్తింపు సాధించిన ఆయన మృతుని గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఇదిలా ఉంటే ప్రమాద ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ గ్రామస్తులు శుక్రవారం రాత్రి నుంచి రోడ్డు
రోడ్డుపై నుంచి వచ్చిపోయే లారీలను నిలిపివేశారు. బలవంతంగా లారీల తాళాలను తీసుకొని పోగు చేశారు. మితిమీరిన వేగంతో లారీలను నడపడం వల్లే తమ గ్రామానికి చెందిన యువ ఉద్యోగి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. హద్దు అదుపు లేకుండా అనుభవం లేని డ్రైవర్లు పెద్ద పెద్ద వాహనాలు నడపడం ఏంటని ప్రశ్నించారు. శనివారం సాయంత్రం వరకు లారీల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివరాం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన లారీ వివరాలను సేకరించే పనిలో ఉన్నామని గ్రామస్తులకు సముదాయించారు. 15వ తారీఖు నాడు 3వ నెల రాత్రి 8:54 యాక్సిడెంట్ అయిందనేసరికి అప్పటికే లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. ఏ లారీ అని అది జనానికి అడగదా, కేటీసీ లారీ సార్ అదే లారీ అని నేను ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నా. అక్కడికి సార్లు చేసి చెప్పినాం వాళ్ళకు. ఇంతకుముందు వాళ్ళకి హెచ్చరిక ఇచ్చినాము, మళ్ళీ ఇంత స్పీడ్ నడపద్దు, మీరు విలేజ్ వచ్చినప్పుడు స్లో పోండి, విలేజ్ దాటినాక ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు పోతే ఏం ఫరక్ పడేది, కానీ మీరు విలేజ్లో వచ్చినప్పుడు మాత్రం స్లో పోవాలని చెప్పేసి కూడా హెచ్చరించుకుంటే తండ్రి వరకు గ్రామ సమీపంలోనే ఇద్దరు పాండేడ్ కావడం జరిగింది. ఈ కేటీసీ లారీ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ హెవీ లోడ్తో పాటు స్పీడ్ దాదాపు 100-120 స్పీడ్తో వెళ్తున్నారు. ఎన్నిసార్లు మనకి హెచ్చరించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వరుస ప్రమాదాలు జరగడంతో చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు స్కూళ్ళకు వెళ్ళడానికి, వృద్ధులు బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీనిపైన స్పందించి స్పీడ్ బ్రేకర్లు వేయించాలి. అలాగే ఈరోజు ప్రాణాలు కోల్పోయిన మా మిత్రుడు సహచరుడు మల్పతి స్వామి నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఆధారం మనమేంటి, ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉన్నదో ట్రాన్స్పోర్ట్ వాళ్ళపై తప్పకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అలాగే పోలీసులు R&B అధికారులు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పట్టణంలోని విజ్ఞాన్ స్పెషల్ స్కూల్లో శనివారం పాజిటివ్ పేరెంటింగ్ అంశంపై వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీహరి తిరునగరి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం పాఠశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీహరి తిరునగిరి అన్నారు. విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులకు పాజిటివ్ పేరెంటింగ్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను ఎలా చూసుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మేరకు ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీహరి తిరునగిరి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు విజ్ఞాన స్పెషల్ స్కూల్ ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. పిల్లల అవసరాలను తెలుసుకుంటూ మంచి బోధనలు అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎవరైతే ఉన్నారో పేరెంట్ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని ఎప్పుడైతే బయటకు తీయగలుగుతామో డెఫినెట్ గా వాళ్ళు వజ్రమే. ఒక వజ్రం తయారు కావాలి అంటే నిజంగా చెప్పాలి అంటే ఒక 2000 ఫారెన్ హీట్ లోపల వేడి చేసి కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఒక డైమండ్. అలాగే మన చిన్నారులకు కూడా మీరు ప్రదర్శించేటటువంటి పేషెన్స్, మీరు ప్రదర్శించేటటువంటి ఓర్పు, సహనం ఏదైతే ఉందో ఆ సహనం తర్వాత ఖచ్చితంగా వాళ్ళలో నుండి వజ్రాలు బయటకు వస్తాయి. సో అలాంటి సహనమూర్తులైనటువంటి మాతృమూర్తులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తాంసీ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కార్యక్రమ అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాసి మెరుగైన ఫలితాలు సాధించాలని తాంసీ గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అరుణ సూచించారు. పాఠశాలలో శుక్రవారం రాత్రి ఫేర్వెల్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు అట్టహాసంగా సాగాయి. టపాసులు పేల్చి విద్యార్థులు వేడుకలు జరుపుకున్నారు. తోటి విద్యార్థులు కేరింతల నడుమ సినీ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. చదువులమ్మ ఒడిలో ఒక్కటిగా చేరిన నేస్తాలు వీడలేక వీడుకోలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, గంగయ్యలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా చదివితే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. స్టార్ట్ అయింది. హాస్టల్ అంటే హాస్టల్ ఇక్కడ పిల్లలు ఉండేవాళ్ళు, 5 బాయ్స్ పిల్లలు ఉండేవాళ్ళు, జడ్పీ స్కూల్లో వెళ్ళి చదువుకునేవాళ్ళు. తర్వాత 93లో ఇక్కడ ఆశ్రమ స్కూల్ కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడే చదువు ఇక్కడే ఉండడము. మరి అప్పటి నుండి చూసుకున్నట్టయితే నేను ఆన్లైన్ అయింది కాబట్టి పెద్దగా అంటే మీ ఉపాధ్యాయుల ధర్మం ఏంటి అంటే నేటి సమాజంలో అంటే వేరే డిపార్ట్మెంట్ కంటే మాకు ఈ భారత్ అంటే మంచి దేశ పౌరుల్ని అందించే పెద్ద బాధ్యత మాది. కాబట్టి మేము విద్యకు తర్వాత వైద్యం పిల్లల యొక్క మంచి నాణ్యమైన విద్యను అందించడానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎప్పుడు కూడా కృషి చేసుకుంటాము. తలమడుగు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఎంపీపీ కళ్యాణం లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించగా సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ మండల అభివృద్ధికి పాటుపడాలని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సూచించారు. శనివారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కళ్యాణం లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సైతం సమావేశానికి హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ముందుగా పంచాయతీరాజ్ ఏఈ మజర్ శాఖ నివేదికను ప్రవేశపెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ సతీష్ మాట్లాడుతూ జీరో బిల్లులు రానివారు ఎంపీడీఓ కార్యాలయంలో తమ వివరాలను అందించాలని సూచించారు. మిషన్ భగీరథ ఏఈ మహేష్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో మిషన్ భగీరథ పైపుల లీకేజీల మరమ్మతులకు నిధులు వచ్చాయని, త్వరలోనే పనులు చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చూస్తామని తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు తమపై నమ్మకంతో ఎన్నుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెరుగైన పాలన అందించామని తెలిపారు. మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 4 సంవత్సరాల 8 నెలల కాలంలో మండల అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు వివరించారు. ఎంపీడీఓ శేఖర్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీఓ వినోద్, వైస్ ఎంపీపీ దివ్యా మాధవ్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల 8 నెలల నుండి సమావేశం, మంచి ప్రశ్నల అడుగుడు, అధికారులతో జవాబు ఇవ్వడం, ఇక్కడ కానీ ఏమన్నా ఉంటే జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాం. మాకు ఇక్కడ కానీ ఉంటే జిల్లా పరిషత్లో కూడా జిల్లా అధికారులు అక్కడ కూడా సమస్యలు చెప్పి పరిష్కరించడం జరిగింది. వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత సూచించారు. తాంసీ మండలం పొన్నారి గ్రామంలో శనివారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లపై ఆరా తీసి విస్తృత సూచనలు చేశారు. ప్రత్యేక అధికారి లక్ష్మి, ఎంపీఓ స్వప్నసుధ, పంచాయతీ కార్యదర్శి విజయ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డిపిఓ శ్రీలత మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలని సూచించారు. గత కొన్ని రోజులుగా రక్తహీనతతో బాధపడుతున్న బేలా మండలం భవానీగూడ గ్రామానికి చెందిన ఆత్రం పండు అనే వ్యక్తి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి బాధితునికి అవసరమైన ఓ పాజిటివ్ రక్తాన్ని అత్యవసర సమయంలో అందజేసి మానవత్వాన్ని చాటారు. సమయానికి రక్తదాతలు అందుబాటులో లేకపోవడంతో రూపేష్ రెడ్డి రక్తదానం చేయగా బాధిత కుటుంబీకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయంలో అందుబాటులో ఉంటూ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న రూపేష్ రెడ్డిని పలువురు అభినందించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నాగరాజు, బాపురావు తదితరులు ఉన్నారు. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లొమాలలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్పై స్థానిక సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు అవగాహన కల్పిస్తున్నారు.
వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు వసతి గృహాలలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఏప్రిల్ 22వ తేదీ వరకు పాలిసెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, మే 17న పరీక్ష ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ర్యాంకు ఆధారంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలలు కోర్సులలో అడ్మిషన్స్ ఉంటాయని వివరించారు. సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లోని 3 సంవత్సరాలు డిప్లొమా కోర్సుల్లో 60 సీట్ల చొప్పున ఉన్నాయని, ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు నారాయణ రెడ్డి, దత్తు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండలం మేడిగూడ ఆర్ గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను ఘనంగా జరిపారు. సప్తాహ ముగింపును పురస్కరించుకుని గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. జైనత్ మండలంలోని మేడిగూడ ఆర్ గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను ఘనంగా జరిపారు. సప్తాహాను పురస్కరించుకొని గత వారం రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. ఇక శనివారం ముగింపును పురస్కరించుకొని గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. దేవతామూర్తుల వేషధారణలో అందంగా అలంకరించిన చిన్నారులను ప్రత్యేక రథంలో ఉంచి శోభాయాత్ర జరిపారు. గ్రామస్తులు, బాబా భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. భజన సంకీర్తనలను ఆలపిస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. శోభాయాత్ర అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవిత అరెస్టు పట్ల భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు, రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ నేతలు, అప్రజాస్వామ్యంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. ఎన్ని కుట్రలకు పాల్పడినా ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టీకరణ. రాజీ మార్గంలో కేసులకు సత్వర పరిష్కారం, లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.